గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, స్టాక్ సుదర్శనకి స్వాగతము. నేను ఈరోజు మన నిఫ్టీ స్మాల్ క్యాప్లో వీక్లీ గెయినర్స్ అండ్ లూజర్స్ని యాడ్ చేశాను. అందులో చాలా రోజులుగా మనకు సెల్ ఆఫ్ కంటిన్యూ అయిన 5 స్టాక్స్లో ఈ వారం మనకి బయింగ్ కనిపించింది. డీటెయిల్స్ కోసం వీడియోని ఫుల్గా చూడండి. థ్యాంక్ యూ. Standard disclaimer: I am sharing this only for educational and informational purpose. Please do not make any trade based on the view shared in the video. వీడియోలో మనం ఫర్దర్గా ఒక్కొక్క స్టాక్ని ఇన్ డీటెయిల్ అనాలిసిస్ చేద్దాము. సో ఫ్రెండ్స్, మన వీక్లీ గెయినర్ కనుక చూసినట్టయితే ఏడిఎఫ్ ఫుడ్స్ లిమిటెడ్. ఏడిఎఫ్ ఫుడ్స్ లిమిటెడ్ వచ్చేసి మనకి ఈ వారం 30% దాకా అప్ సైడ్ వచ్చింది. దాని యొక్క సపోర్ట్, వీక్లీ సపోర్ట్ చూసినట్టయితే 171 దగ్గర తెలుస్తూ ఉంది. దాని ఈ వారం ఒక హయ్యర్ లెవెల్ క్లోజింగ్ ప్రైస్ చూసినట్టయితే 226 దగ్గర కనిపిస్తూ ఉంది. దాని యొక్క వీక్లీ ఆర్ఎస్ఐ చూసినట్టయితే మనకి 54 దగ్గర కనిపిస్తూ ఉంది. డే చార్ట్లో చూసినట్టయితే మనకి రీసెంట్గా ఒక గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఆ తర్వాత 229 దగ్గర మనకి ఈ ప్రైస్ కన్సాలిడేషన్ అవుతున్నట్టు అర్థమవుతుంది. సో ఈ స్టాక్కి రీసెంట్గా రిజల్ట్స్ వచ్చాయి. మేబీ అది స్టడీ చేసుకొని ఈ స్టాక్ని మనకి వాల్యూ అవుతుందా అనేది మన వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోవాలి. మన సెకండ్ స్టాక్ చూసినట్టయితే కాప్రా ఎక్స్ట్రూషన్ టెక్నిక్ లిమిటెడ్. సో ఈ స్టాక్ కనుక చూసినట్టయితే మనకి దాని యొక్క రెసిస్టెన్స్, హయ్యర్ లెవెల్ రెసిస్టెన్స్ 600 దగ్గర కనిపిస్తూ ఉంది. సో స్మాల్ క్యాప్ కరెక్షన్తో ఈ స్టాక్ కూడా కరెక్ట్ అయ్యి మనకి 188 దగ్గర సపోర్ట్ నుంచి ఈ వారం నియర్లీ 25% హయ్యర్ సైడ్ క్లోజ్ అయ్యింది. సో మన డే చార్ట్ కనుక చూసినట్టయితే డే చార్ట్లో మనకి 190 దగ్గర నుంచి ఈ స్టాక్ హయ్యర్ సైడ్ క్లోజ్ అవుతూ వస్తూ ఉంది. సో ఇది కూడా ఫండమెంటల్గా ఏమన్నా న్యూస్ క్యారీ అయిందా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇంకా మనము వీక్లీ గెయినర్స్ కనుక గమనించినట్టయితే దాంట్లో వీనస్ పైప్స్ కనుక చూసినట్టయితే హయ్యర్ లెవెల్ 2400 దగ్గర నుంచి మనకు కరెక్ట్ అవుతూ ఈ వారం మనకి నియర్లీ 20% దాకా హయ్యర్ సైడ్ క్లోజ్ అయ్యింది. దాని యొక్క సపోర్ట్ 1035 దగ్గర నుంచి మనకి నియర్లీ 1200 దగ్గర ఈ వారం మనకి క్లోజ్ అయ్యింది. డైలీ చార్ట్ కనుక చూసినట్టయితే ఈ వీనస్ పైప్స్ దాని యొక్క సపోర్ట్ 1000 దగ్గర చాలా రోజులు కన్సాల్డ్ అయ్యి ఇప్పుడు మనకి హయ్యర్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంది. మన ఇంకొక వీక్లీ గెయినర్ కనుక గమనించినట్టయితే సేమ్ ప్రిన్స్ పైప్స్ కూడా చూసినట్టయితే మనకి 750 దగ్గర దాని యొక్క రెసిస్టెన్స్ అది చాలా రోజులుగా డౌన్ సైడ్ క్లోజ్ అవుతూ వచ్చి మనకి నియర్లీ 223 దగ్గర ఈ వారం మనకి అప్ 20% క్లోజ్ అయ్యింది. ప్రిన్స్ పైప్ యొక్క డైలీ చార్ట్ కనుక మనం చూసినట్టయితే మనకి రీసెంట్ సపోర్ట్ 230 దగ్గర నుంచి ఇది 264 అప్ సైడ్ వెళ్ళి క్లోజ్ అయ్యింది. సో మనకి ఓవరాల్గా చాలా రోజులు వీక్గా ఉన్న పైప్స్ ఇండస్ట్రీస్ ఇప్పుడు మనకి తిరిగి హయ్యర్ సైడ్ వెళ్తుందా అనేది మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వారం మన ఫస్ట్ వీక్లీ లూజర్ స్టాక్ కనుక చూసినట్టయితే యాక్సిస్ కేర్ టెక్నాలజీస్ లిమిటెడ్. సో యాక్సిస్ కేర్ టెక్నాలజీస్ లిమిటెడ్ కనుక మనం చూసినట్టయితే వీక్లీ చార్ట్లో ఇది మనకి నియర్లీ దాని యొక్క సపోర్ట్ ప్రైస్కి వచ్చినట్టు తెలుస్తుంది. ఈ వారం మనకి ఇది నియర్లీ 10% దగ్గర కరెక్ట్ అయ్యింది. దాని యొక్క హై చూసినట్టయితే మనకి 1720 దగ్గర 23 హై నుంచి రీసెంట్ హై నుంచి మనకి 1123 దగ్గర వచ్చి ఈ వారం మనకి క్లోజ్ అయింది. బట్ డే చార్ట్లో గ్రాఫ్ కనుక మనం గమనించినట్టయితే ఇప్పుడు మనకి లాస్ట్ 2 క్యాండిల్స్ మనకి ఇంకా బేరిష్నెస్ చూపిస్తున్నట్టు అర్థమవుతూ ఉంది. ఇది మన ఫస్ట్ బేరిష్ స్టాక్ కనుక చూసినట్టయితే నజారా టెక్నాలజీస్ లిమిటెడ్. ఈ స్టాక్ మనకి దాని యొక్క హై 352 దగ్గర నుంచి ఈ వారం మనకి నియర్లీ 10% దాకా కరెక్ట్ అయ్యింది. దాని యొక్క నెక్స్ట్ సపోర్ట్ 225 దగ్గర ఉంది. ఈ స్టాక్ కూడా రిజల్ట్స్ వచ్చేసాయి. మోస్ట్లీ రిజల్ట్స్ మనకి ఈ సెల్ ఆఫ్ జరిగినట్టు అర్థమవుతూ ఉంది. డే చార్ట్లో ఒకసారి చూసినట్టయితే లాస్ట్ 2 డేస్గా ఫ్రైడే రోజు మనకి ఎక్కువ సెల్ ఆఫ్ జరిగినట్టు అర్థమవుతూ ఉంది. థర్డ్ బేరీ స్టాక్ కనుక చూసినట్టయితే జైడస్ వెల్నెస్ లిమిటెడ్. దాని యొక్క రీసెంట్ హై 520 నుంచి ఇది కరెక్ట్ అవుతూ ఈ వారం నియర్లీ గ్రేటర్ దెన్ 10% కరెక్ట్ అయ్యి 388 దగ్గర వచ్చి ఈ వారం క్లోజ్ అయింది. ఒకసారి మనం డే చార్ట్ కనుక గమనించినట్టయితే మనకి ఒక లాస్ట్ 2 వీక్స్గా ఈ స్టాక్ 450 నుంచి కరెక్ట్ అవుతూ
388 దగ్గర వచ్చి క్లోజ్ అయ్యింది. అలానే మన నెక్స్ట్ బేరిష్ స్టాక్ కనుక బేరిష్గా చూపిస్తున్న ఇంకొక స్టాక్ చూసినట్టయితే కార్ట్రేట్ టెక్నాలజీస్ లిమిటెడ్. ఈ స్టాక్ దాని యొక్క రీసెంట్ లో నుంచి చాలా హయ్యర్ సైడ్ ఫామ్ చేసుకుంటూ మనకి దాని యొక్క రీసెంట్ రెసిస్టెన్స్ 3200 దగ్గర దాని యొక్క రీసెంట్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఈ వారం మనకి అది నియర్లీ 2000 దాకా కరెక్ట్ అయ్యి మళ్ళీ తిరిగి 2200 దగ్గర క్లోజ్ అయింది. ఓవరాల్గా మనకి ఈ వారం అది నియర్లీ 10% దాకా కరెక్ట్ అయింది. అది డే చార్ట్లో మనకు గమనించినట్టయితే ప్రీవియస్ డే మనకి థర్స్డే రోజు అది 2000 దాకా కరెక్ట్ అయ్యి తిరిగి అదే డే మనకి నియర్లీ 2200 దగ్గర క్లోజ్ అయినట్టు అర్థమవుతుంది. బట్ ఫ్రైడే రోజు మనకి ఇది లోయర్ సైడే క్లోజ్ అయింది. సో ఇది కూడా మీరు ఒకసారి గమనించగలరు. మన నెక్స్ట్ వేరే స్టాక్ కనుక చూసినట్టయితే ఇంటెలెక్ట్ డిజైన్ అరీనా లిమిటెడ్. దీని యొక్క ప్రైస్ రీసెంట్ హై 1200 దగ్గర నుంచి మనకు కరెక్ట్ అవుతూ ఈ వారం మనకి నియర్లీ 750 దగ్గర వచ్చి క్లోజ్ అయ్యింది. సో వీక్లీ చార్ట్ ఒకసారి గమనించినట్టయితే వీక్లీ చార్ట్లో ఈ వారం మనకి లాంగ్ బేరిష్ క్యాండిల్ కనిపిస్తుంది. మేబీ దీని యొక్క నెక్స్ట్ సపోర్ట్ ఏమన్నా ట్రావెల్ అవుతుందా అనేది మనం ఈ వారం గమనించాల్సి ఉంటుంది. సో డే చార్ట్లో చూసినట్టయితే మనకి కొంచెం ఈ వారం మనకి గ్రేటర్ దెన్ 10% పైన కరెక్ట్ అయినట్టు అర్థమవుతూ ఉంది. సో ఇది స్ట్రాంగ్ ఫినాన్షియల్ సర్వీసెస్కి ప్రోడక్ట్స్ అందించే ఐటీ కంపెనీ. సో ఇది కూడా మనం వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. Please also give a comment in the comment section. It really encourages us. Thank you.